చంద్రబాబు ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత రంగంలో దిగారట ఎన్టీఆర్ అలాగే నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు ఇంటి ముందర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం రేకెత్తింది. ఈ విషయం తెలిసి నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ రంగంలో దిగినట్టుగా సమాచారం. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం అయితే తెలుసుకుని బాలయ్య అలాగే ఎన్టీఆర్ కలిసి వెళ్లడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయినట్టుగా తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు. మరి అలాగే తనకి తన మావయ్య బాబాయ్ అంటే బాగా ఇష్టం. వాళ్ళు తనని దూరం పెడుతున్నారు, కానీ వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే ప్రపంచాన్ని సైతం పక్కన పెట్టి ఆయన వెళ్లిపోతారు. ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా ఉందని తెలిసి అక్కడికి వెళ్లాలని బాలయ్య పిలవగానే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిపోయారట. జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి అక్కడ ఆయనకి సంబంధించిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం సెన్సేషనల్ గా మారుతోంది. నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వెళ్లి అక్కడ వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మరి చంద్రబాబుపై జరుగుతున్నటువంటి ఆ దౌర్జన్యానికి కారణం ఇటీవల ఆయన పెట్టినటువంటి కొన్ని ఆబ్లిగేషన్సే. సో అంతేకాకుండా ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల గురించి ప్రశ్నించినా కూడా ఇలాంటివే ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో వీటి గురించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చంద్రబాబు గురించి మరి బాలకృష్ణతో కలిసి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాకుండా బాలకృష్ణ గారు కూడా మరి తనతో పాటు ఎన్టీఆర్ రావడంతో ఎంతగానో ఆనందపడినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ అవుతోంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తారో తెలియదు, కానీ తన బాబాయో మావయ్యో పిలిస్తే ఖచ్చితంగా ఆయన వెళతారు. మరి ఇన్ని రోజులు ఆయన పిలవకపోయినా ఇప్పుడు పిలిచినా సరే ఆయన వెళ్తారు. ఎందుకంటే ఆయనకి తన కుటుంబం అంటే అంత ఇష్టం, అంత గౌరవం. కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా ఆ బాధ్యతను తీసుకుంటారు మన ఎన్టీఆర్. కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషనల్ గా మారుతోంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ హవా ఇలాగే కొనసాగుతూ ఉంటే మరి ముందు ముందు ఆయన పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి ఎలాంటి సంచలనాలు చేస్తారో చూడాలని ఉంది అంటున్నారు ఫ్యాన్స్.